ఏసీబీ ఈడీ కేసులో కేటీఆర్ ఈరోజు విచారణకు వెళ్లబోతున్నాడు. ఏసీబీ విచారణకు బయలుదేరే ముందు నందీనగర్లోని తన ఇంటిలో కేసీఆర్ను కలిసే తెలంగాణ భవన్కు వెళ్లాడు. తెలంగాణ భవన్ చుట్టూ కార్యకర్తలు వందల సంఖ్యలో కేటీఆర్ని చూడ్డానికి వచ్చారు. మీడియా అక్కడికి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడగా కొంతమంది నాయకులు కేటీఆర్ని ఇరికించడం కోసం కావాలని ఆధారాలు లేని కేసులు పెట్టారని, మా నాయకుడికి ఏమీ కాదని అంటున్నారు. వందల సంఖ్యలో తెలంగాణ భవన్ని చేరుకున్న కార్యకర్తలను కలిసి కేటీఆర్ తెలంగాణ భవన్కు వెళ్లాడు. తెలంగాణ భవన్ నుండి నేరుగా ఏసీబీ ఆఫీస్కు వెళ్లాడు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నగదు చెల్లింపు కేసుపై ఏసీబీ బృంద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా ఉండి 55 కోట్ల నగదు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించినందుకు ఏసీబీ తీవ్రమైన ప్రశ్నలు స్పందిస్తుందన్నారు. దాదాపు 3 గంటల పాటు విచారణ జరుగుతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను డెవలప్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, దీనివల్ల ప్రభుత్వానికి కోట్లలో లాభాలు వచ్చాయని కేటీఆర్ చెప్తున్నాడు. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి నగదు చెల్లింపు అనేది నేరం కిందకు వస్తుందని ఏసీబీ బృందం చెప్తున్నారు.